నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి చాలా చక్కగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకోవడం, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం, అలాగే వ్యక్తుల తోడ్పాటు సహకారం మొదలైన వాటితో అనుకున్న పనులు సాధించడానికి శక్తి సామర్థ్యాలని ఉపయోగించి అనుకున్న సమయంలో అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాము. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాల్లో ముఖ్యంగా వీరికి చేస్తున్న కార్యక్రమాలు అన్నిట్లోనూ కొంత ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఏదన్నా కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అది ఏదన్నా చాలా వరకు రుణములు చెల్లించే విషయం కావచ్చు, ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదన్నా ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా మిత్రులకు సంబంధించి కానీ తోబుట్టులకు సంబంధించి కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, ఆ విషయంలో కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా ఖర్చులు నియంత్రించుకుంటూ వాగ్దానాల్ని నిలుపుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలరు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర మిగిలిన 2 పాదాలు, తర్వాత ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు, పునర్వసులో 1, 2, 3 పాదాలు అన్నీ కలిపి మనం మిథున రాశిలోకి తీసుకుంటాము. ఈ మిథున రాశి వారికి ఈ రోజున ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి రావాల్సిన లాభాల విషయంలో, అంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయాల్లో ఏదైనా రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ వాహన సంబంధమైన విషయాలు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, భూ వ్యవహారాలు మొదలైన విషయాల్లో వీళ్ళు ఎక్కువ స్థాయిలో ఈ రోజున కొంతవరకు మంచి విషయాలు అందుకోవడానికి ఆస్కారం అనేది ఒకటి మనం ముఖ్యంగా భావించవచ్చు. అంతేకాకుండా దాంతోపాటుగా వీరికి పౌరుషం, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అలాగే ఉద్వేగాలను నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న కార్యక్రమాల్లో లాభదాయకంగా ముందుకు వెళ్ళగలడానికి అన్ని విధాల ఆస్కారం ఉందని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 ఇవన్నీ కలిపి మనం కర్కాటక రాశిలోకి తీసుకుంటాము. ఈ కర్కాటక రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆలోచనలు చేస్తారు. నూతన వృత్తుల కొరకు కొంతమంది పెద్దల్ని కలుస్తారు. వ్యక్తిగత ధైర్యం సామర్థ్యం పెరుగుతాయి. ఒక పక్కన వృత్తికి సంబంధించిన విషయాలు, మరొక పక్కన సంతాన సంబంధమైన విషయాలు, రెండింటి మధ్య వీరు కొన్ని అంటే రెండు కూడా చాలా ముఖ్యమైన విషయాలు కనుక రెండిటి విషయంలోనూ ఎటువంటి నిర్ణయం తీసుకొని దేనికి ఎంత సమయం కేటాయించాలి అన్న విషయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వృత్తి, సంతానం, ఆలోచనలు మొదలైన వాటి మీద ఎక్కువ ఉద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు మెడిటేషన్ లాంటివి చేస్తూ స్థిమితంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే పెద్దల్ని సంప్రదించడం, అలాగే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు ఖర్చులు, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాల మీద ఎక్కువ ఆసక్తి కనబరచడం, దూర ప్రదేశాల్లో విద్య కొరకు కానీ దూర ప్రదేశాల్లో వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ దూరంగా ఉండే మిత్రులతోనూ సన్నిహితులతోనూ సంప్రదింపులు జరపడం అనేది, అలాగే ముఖ్యమైన వ్యక్తులు అంటే ఆత్మీయులైన తల్లిదండ్రులకు సంబంధించిన విషయాల్లో కానీ భూమి మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రోజున కొంత మీకు అనుకూలమైన వాతావరణం, వారి యొక్క సహకారం లభించడం మొదలైన వాటికి అవకాశాలున్న రోజుగా భావన చేయొచ్చు. కన్యా రాశి.
అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఇదంతా కూడా మనం కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలుగా వస్తాయి. ఇక ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో, ముఖ్యమైన ప్రయాణాలు మొదలైన విషయాల్లో వాయిదాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా ఏ పని చేసినా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ఎవరితోన్నా వివాదాలు రాకుండా ఏ పని చేస్తున్నా వీలైనంత ప్రసన్నంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించవచ్చు. ఆరోగ్యం మీద కూడా కొంతవరకు శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ వ్యవహరించేటప్పుడు లేదా వృత్తిపరమైన విషయాలలో కొలీగ్స్తో సంప్రదించి నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ ఘర్షణలకు తావివ్వకుండా మనశ్శాంతిని నిలుపుకుంటూ వీలైనంత నెమ్మదిగా వ్యవహరించి పనులు చక్కబెట్టుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్టయితే చిత్త 3-4 పాదాలు, అలాగే స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు అన్నీ కలిపి మనం ఈ తులారాశిలో చూస్తాము. తులారాశి వారికి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే కళారంగంలో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయం. ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ముందుకు పెడతాయి. మీకు సంబంధించి గుర్తింపు, గౌరవంతో పాటు అవార్డులు మొదలైనవి రావడానికి ఆస్కారం. మైత్రి బంధాలు బలపడతాయి. అలాగే భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు కానీ, జీవిత భాగస్వామితో సంప్రదించి చర్చలు చేస్తూ వారితో ఈ రోజున మీకు అనుకూలమైన ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఒకటి. అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో అంటే వారితో కలిపి మీరు ఏదైనా సంప్రదించి అంటే మీ కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ మీరు సంప్రదించి ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా కూడా అవన్నీ కూడా దూర విద్యా విషయంలో సంతానానికి సంబంధించిన విషయాలు కానీ, కుటుంబంలో ఒక వ్యక్తికి సంబంధించి దూరంగా ఉండే ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, లేకపోతే విదేశీ అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ అనుకూలంగా ఉండడం, తండ్రి యొక్క ఆశీస్సులు, అలాగే పెద్దలతో సంప్రదింపులు మొదలైన వాటికి అనుకూలమైన రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, ఇక వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ 4వ పాదం, అనురాధ, విశాఖ అనురాధ 1-2-3-4, అలాగే జ్యేష్ఠ 1-2-3-4 పాదాలు అన్నీ వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. శత్రు రోగ రుణాలని అధిగమించే ప్రయత్నాలు కొంత చేస్తారు. అలాగే దాంతోపాటుగా మీకు ఇంకా ముఖ్యంగా మీరు ఎవరి దగ్గర నుంచి అంటే మీ వ్యక్తిగత ఆరోగ్యం కొరకు తీసుకునే శ్రద్ధ కానీ, రాసే శత్రువుల వల్ల ఏర్పడుతున్న ఇబ్బందుల్ని కానీ అధిగమించడానికి మీ రోజున కృషి అధికంగా చేస్తారు. శ్రమకి తగిన ఫలితం రావడం అనేది అధిక శ్రమతో ఆశించిన ఫలితాలు లభ్యం అవ్వడానికి ఆస్కారం ఉంది. రుణములు ఏదన్నా ఉన్నా తీర్చడం కానీ, అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని అధిగమించే విధంగా మీ నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతానంతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ, మీ సృజనాత్మక ధోరణిని ఉపయోగించడంలో కానీ ఈ రోజున ఎక్కువ శాతం మీరు సమయాన్ని కేటాయిస్తారు. అయినా కూడా తెలియని హృదయాందోళన, మీ మీద మీకు కొంత నమ్మకం తక్కువగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కానీ వారితో కలిపి ఈ రోజును మీరు చక్కగా ఉపయోగించుకోవడానికి కానీ ధనం అనేది అధికంగా ఖర్చు అవుతుంది. అంటే సంతాన సంబంధమైన విషయాలలో వారి విద్య నిమిత్తం కానీ ముఖ్యులైన ఆత్మీయులతో కలిపి ఈ రోజును మీరు చక్కగా ఉపయోగించుకోవడం మొదలైన వాటికి ఈ రోజున ఆస్కారం అనేది మనకు కనబడుతోంది. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4, అలాగే శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు ఇవన్నీ కూడా మనకి మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వాళ్ళ యొక్క ఫలితాలు కనుక వాళ్ళు చూసుకున్నట్లయితే వీరికి గృహ వాతావరణం కొంత ప్రశాంతత తక్కువగా ఉన్నట్టుగా కనబడినప్పటికీ కూడా జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది గృహ సంబంధమైన, వాహన సంబంధమైన విషయాలలో కానీ లేకపోతే తల్లితో కలిపి చర్చలు చేయడం కానీ మొదలైన వాటికి ఆస్కారం. నూతన విషయాలు స్వీకరించడం, నేర్చుకోవడం, సమయానికి ఆహార స్వీకరణ మొదలైన వాటి మీద దృష్టి సారించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఉన్నప్పటికీ కూడా
ముఖ్యమైన విషయాల్లో ఆరోగ్యంలో శ్రద్ధ అనేది తీసుకోవాలి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో పోటీతత్వాన్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. అధికంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన రోజుగా ఈ రోజును మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, అలాగే దీంతో పాటుగా పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కలిపి మనం కుంభరాశిగా తెలుసుకుంటాము. ఈ కుంభరాశి వారికి వ్యక్తుల సహకారం బాగుంటుంది. మిత్రుల యొక్క సహకారంతో, ప్రోత్సాహంతో మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి కొన్ని చిన్నపాటి దగ్గర ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఉండడం అనేది, వారి సహకారంతో ఆశించిన పనులలో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది, ముఖ్యంగా పత్రికా రంగంలో ఉండే వాళ్ళకి, స్క్రిప్ట్ రాసేవారికి మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా, అవకాశాలు వచ్చే సమయంగా ఒకటి మనం కూడా దాన్ని భావించవచ్చు. మీ ఆలోచనలు కొంత ఉద్వేగపూరితంగా ఉన్నప్పటికీ కూడా అవకాశాలు అనేవి అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావన చేయొచ్చు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అన్నీ కలిపి మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వాళ్ళకి మాటల వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత చికాకులకి లోనైనప్పటికీ కూడా ఆ ఖర్చులన్నీ కూడా మీరు వీలైనంత వరకు స్థిరాస్తుల కొరకు, పెట్టుబడి కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా గృహ వాహనాల కోసం కానీ, వ్యవసాయ భూముల కొరకు కానీ, మీ యొక్క స్వగ్రామ సందర్శన కొరకు కానీ ఎక్కువ స్థాయిలో మీరు దృష్టిని కేటాయిస్తారు. తల్లి ఆరోగ్యం మీద, అలాగే స్వగ్రామ సందర్శన కొరకు చేసే ప్రయత్నాలతో ఈ రోజున చర్చలు సాగడం అనేది విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో కొంత ఎక్కువ స్థాయిలో దృష్టిని కేటాయించి చదువు మీద ఆసక్తిని పెంచుకోవాలి. కాబట్టి ఆసక్తి పెంచుకునే విషయంలో శ్రీ హైగ్రీవాయన్ మహా అనే మంత్రాన్ని జపిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే విద్యాపరమైన విషయాల్లో అనుకూలతలు అనేవి సిద్ధింపజరిగే విధంగా ముందుకు పెడతారు.